హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దాము. పెసరట్టు విత్ చట్నీని చూపించబోతున్నాము. ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం హోటల్లో తిన్నట్టుంటుంది. సూపర్ టేస్టీగా అల్లం చట్నీ అండ్ పెసరట్టుని దోశని చూసేద్దాము. చాలా సింపుల్గా ఎంతో టేస్టీకరమైన రెసిపీని చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేను 1 కప్ పెసర్లని తీసుకుంటున్నాను. 1 కప్ పెసర్లని యాడ్ చేసేసి దీంట్లో 1 కప్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ రైస్ని యాడ్ చేసేసి దీంట్లో 1/2 కప్ వరకు మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మినపప్పు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది పెసరట్టుకి. సో దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసేసి 1-2 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. సో నేనైతే 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. ఇలా కడిగి తీసుకున్న దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి నానబెట్టి తీసుకోవాలి. 4-5 అవర్స్ పాటు నానబెడితే చాలండి. నేనైతే నైటే నానబెట్టి తీసుకుంటున్నాను. సో ఇలా నేను నైట్ నానబెట్టి తీసుకున్నాను. ఫ్రెష్గా నానిపోయాయి. మీకు కావాలంటే 3 to 4 అవర్స్ వరకు నానబెడితే సరిపోతుంది. సో దీనికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న పెసర్లని కంప్లీట్గా యాడ్ చేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి దోశ పిండిలాగే సేమ్ ప్రాసెస్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా గ్రైండ్ అయ్యాక ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని, మనకి పిండి అనేది నాకైతే కొంచెం గట్టిగా ఉందనేసి నేను కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. పిండి అనేది లూజ్ ఉంటే వాటర్ అనేది అవసరం లేదు. పిండి అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకొని మనకి దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని తీసుకోవాలి. అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి అనేది ఎక్కువ లూజ్ ఉండకూడదు. పెసరట్టుకి మనకి కొంచెం టైట్గా ఉంటేనే నేను చూపిస్తున్న క్వాంటిటీలో ఉంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. సో దీంట్లో 4-5 పచ్చిమిర్చిని నేను ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. కొంచెం అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయ్యాక 2-3 మినిట్స్ పాటు ఫ్రై అయితే చాలు. ఈ క్వాంటిటీలో ఫ్రై అయ్యాక మనం వీటిని తీసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. కొంచెం చల్లారాక యాడ్ చేసుకోండి, వేడివేడిగా ఉన్నప్పుడు కాదు. సో నేను తీసి పక్కన పెట్టుకున్నాను. చల్లారాక యాడ్ చేస్తున్నాను. కొంచెం చింతపండుని నానబెట్టి తీసుకున్నాను. నానబెట్టిన చింతపండుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని 1.5 కప్ వరకు కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు బెల్లం ఫ్లేవర్ అనేది తక్కువ కావాలంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేయొచ్చు. దీంట్లో చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన పేస్ట్ని మనం ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసి దీన్ని నేను పోపునైతే ప్రిపేర్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకుని తీసుకొని ఇలా పోపు వేసి తీసుకోవాలి. పోపు వేసినాక దీన్నంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. చాలా సింపుల్గా మనకి అల్లం చట్నీ అనేది చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది. హోటల్లో చేసినట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే. సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం ఈ చట్నీని పక్కన పెట్టేసుకుందాము. కంప్లీట్గా కలుపుకున్నాక సో దీన్ని పక్కన పెట్టేసి మనం కలుపుకున్న పిండితో దోశల్ని ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ మీద కొంచెం వాటర్ని చల్లేసుకొని టిష్యూ పేపర్తో తుడిచి తీసుకోండి. అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా దోశల్ని ఒక గంటతో వేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇలా కాల్చుకున్నాక మీరు కావాలంటే 2 వైపులు కూడా కాల్చుకోవచ్చు. ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. సెకండ్ దోశని కూడా సేమ్ ప్రాసెస్లో మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా చూపిస్తున్నాను. సో ఇలా అయ్యాక నేను 2 వైపులు కూడా కాల్చుకోవచ్చు. ఈ దోశని ఇలా కాల్చుకొని తీసుకున్నాక మనం తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా మనకి సేమ్ ప్రాసెస్లో ఎన్ని కావాలంటే అన్నీ చేసుకొని ఈ చట్నీతో కాంబినేషన్ తింటే ఈ పెసరట్టుకి అల్లం చట్నీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి కదా హోటల్ స్టైల్లో పెసరట్టు అండ్ విత్ అల్లం చట్నీని. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.